నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం అండి. ధన్యవాదములమ్మా. ఇక ఈ రోజు మన ఎపిసోడ్లో భాగంగా ఆరోగ్యం పొందాలంటే గనక ప్రకృతి వైద్య విధానం చాలా చక్కగా తోడ్పడుతుంది. మరి అలాంటి ప్రకృతి వైద్య విధానంలో ప్రకృతికి పెద్దపీట వేశారు కాబట్టి లెమన్ గ్రాస్ గురించి మన ప్రకృతి విజ్ఞానం కార్యక్రమంలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, అమ్మా, మన ప్రకృతి వైద్య విధానంలో ప్రకృతికే పెద్దపీట వేశారు కదా, మరి అందుకే ప్రకృతిలో లభించే ప్రతి ఆకు, అలాగే కొమ్మ, చెట్టు, వేరు కూడా చక్కగా మనందరికీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అవునమ్మా. మరి అందుకే ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం చెందిన లెమన్ గ్రాస్ గురించి మాట్లాడుకుందాం. అవునమ్మా. అసలు లెమన్ గ్రాస్ ని ఎలా ఉపయోగించుకోవాలి, దీని వల్ల కలిగే లాభాలు ఏంటో చెప్పే ముందు అసలు లెమన్ గ్రాస్ అంటే ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుందో చెప్తారా? ఈ లెమన్ గ్రాస్ పేరులోనే చాలా స్పెషల్ గా ఉంది. నిమ్మ వాసన నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అవును. అందుకని ఈ గడ్డికి లెమన్ వాసన వస్తుంది. ఏ గడ్డి పట్టుకున్నా అసలు ఏ వాసన ఉండదు, కానీ లెమన్ గడ్డి పట్టుకుని ఇట్లా అన్న చేతులు మంచి వాసన వస్తాయి. అట్లా అని పీలిస్తే వికారాల వాంతులు కూడా పోతే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. ఈ లెమన్ గ్రాస్ గడ్డి ఆకులు ఎట్లా ఉంటాయి అంటే దర్భదుబ్బులు ఎట్లా ఉంటాయి, పొడవుగా అట్లా పట్టుకుంటే గుచ్చుకుంటుంది, రఫ్గా అనిపిస్తుంది. మనకి ఏదన్నా దద్దురు కూడా వచ్చేస్తుంది రాసుకుంటే కూడా. అలా ఇది కూడా రఫ్గా ఉంటుంది అనమాట. దాని గనక మనం తెచ్చుకుని కుండీల్లో పెట్టుకుంటే అది పెద్దగా దుబ్బులాగా అయిపోతుంది. మనం గిల్లుకుంటా ఉంటే కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది అనమాట. ఈ లెమన్ గ్రాస్ కావాలంటే మనకు దగ్గరలో ఉన్న అక్కడ నర్సరీలకు వెళ్ళి లెమన్ గ్రాస్ అని అడిగితే వాళ్ళు చిన్న ప్యాకెట్లో మొక్కలు ఇస్తారు. దాన్ని 2-3 కుండీలు అట్లా పెట్టుకున్నామంటే ఎప్పుడూ వాడుకుంటూ ఉండొచ్చు. ఎక్కువ కుండీలు వేసుకున్నారనుకోండి, దాని సువాసన కూడా మరి ఇంటికి గాలికి కూడా చాలా మంచిది అనమాట. మరి డాక్టర్ గారు, ఈ లెమన్ గ్రాస్ అన్నది మనకి ఆరోగ్యానికి ఏమైనా ఉపయోగపడుతుందా, లేదంటే ఇంట్లో పెంచుకోవడం వల్ల గాలి ప్యూరిఫై అవడం ఇలాంటివి మాత్రమే జరుగుతాయంటారా? ఈ గడ్డి ఫ్రెష్గా వాడుకున్న లాభాలు, ఈ గడ్డి నుంచి తీసే ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్ వాడినా చాలా లాభాలు ఉంటాయి. మరి అన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి అందరి నీళ్ళల్లో పెంచుకుని లెమన్ గడ్డి చక్కగా ఉపయోగించుకోమని చెప్పేది. ఇప్పుడు నేను టీ తాగొద్దు అంటున్నా కానీ ఇప్పుడు మీకు టీ తాగేటట్టు చెప్పిస్తాం. ఇప్పుడు ఈరోజు లెమన్ గ్రాస్ టీ చాలా ఫేమస్ అనమాట. అందుకని ఇట్లాంటి వాటికే కుండీల్లో పెంచుకోమన్నా మీకు. మరి డాక్టర్ గారు, ప్రకృతిలో లభించే ప్రతి మొక్క కూడా దాని ఆకులు పనికొస్తాయి, వేర్లు పనికొస్తాయి, అలాగే దాని నుంచి తీసిన ఆయిల్స్ కూడా పనికొస్తూ ఉంటాయి. మరి ముందుగా అసలు ఈ లెమన్ గ్రాస్ అంటే గడ్డిని ఎలా ఉపయోగించుకోవాలి, ఆరోగ్యానికి ఎలా పనికొస్తుందో కూడా చెప్తారా? ఈ లెమన్ గ్రాస్ ని ఏదో గడ్డి పచ్చడి చేసుకున్నట్టు ఆ గడ్డిని ఆకుకూరలా వండుకోవడానికి మాత్రం కుదరదు. ఎందుకంటే నూగుగా ఉంటుంది, నాలుగు కొట్టుకుపోతుంది, కానీ అసలు తినలేము, రఫ్గా ఉంటుంది అనమాట. ఈ లెమన్ గ్రాస్ ని కట్ చేసుకుని కడిగేసుకుని నీళ్ళల్లేసి మరిగించి వడకట్టి ఆ గడ్డి తీసేసి ఆ నీళ్ళకి తేనె కలుపుకుని నిమ్మరసం కలుపుకుని కావాలంటే టీ లాగా తాగొచ్చు అనమాట. లెమన్ గ్రాస్ టీ చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అంటే మీకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ లెమన్ గ్రాస్ టీ ఇట్లా తాగటం వల్ల ఎవరైనా వాడుకునేది ఈ లెమన్ గ్రాస్ని టీ రూపంలోనే. అంటే ఇక టీ పొడి, కాఫీ పొడి ఏమి ఉండదు ఇక ఇందులో. ఈ గడ్డే మరిగించే నీళ్ళనే లెమన్ గ్రాస్ టీ అంటారు అనమాట. ఇట్లా తాగటం వల్ల సైంటిఫిక్గా ఏమేమి ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయి, మనకు ఆరోగ్యపరంగా ఏమేమి బెనిఫిట్స్ ఇస్తాయి అని తెలిస్తే కొంతమంది త్రాగే వారికి ఇంకా సంతోషం కలుగుతుంది. కొత్త వారు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇట్లా తాగుదాం, పెంచుకుందామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాని విశేషతను ఇప్పుడు తెలియచేద్దాం. మొట్టమొదటగా తీసుకుంటే ఈ రోజుల్లో చాలా మందికి దంతాల పైన గార పట్టడం, దంతాల్లో పుచ్చి కొంచెం గుంటలు పట్టడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. గారకు కానీ ఈ దంతాలు పుచ్చటానికి కారణమయ్యే స్టెప్టోకోకస్ బ్యాక్టీరియాని చంపటానికి ఈ లెమన్ గ్రాస్ టీ దంత సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు కూడా చచ్చిపోతాయి కాబట్టి నోటి దుర్వాసనలు, నోటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఫ్రెష్గా ఉండటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక రెండవది, రక్షణ వ్యవస్థకు సంబంధించిన మంచి పని ఏం చేస్తుందంటే ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ సిట్రాల్ మరియు జెరీనియల్ అనే ఈ 2 కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే మన రక్షణ వ్యవస్థ వైరస్ బ్యాక్టీరియాల మీద దాడి చేయడానికి అనేక కెమికల్స్ ని విడుదల చేస్తుంటాయి. వాటి వల్ల ఆ క్రిములు చచ్చిపోతాయి. ఆ కెమికల్స్ అన్ని కూడా బ్లడ్ లో ఉంటే మన బాడీకి నష్టం కాదు, అవి కూడా క్లియర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకని రక్షణ వ్యవస్థ ప్రయోగించిన కెమికల్స్ ని పని అయిపోయిన తర్వాత వాటన్నిటిని క్లియర్ చేసి బాడీని అంతా లోపల ఇంటర్నల్ గా క్లీన్ చేసుకోవడానికి ఈ లెమన్ గ్రాస్ టీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మ్యాక్రోఫేజ్ కణాలు వైరస్ బ్యాక్టీరియాలని తినేస్తాయి, ఆ వేస్ట్ అంతా కూడా బ్లడ్ లోకి వదిలేస్తుంటాయి. మరి అవన్నీ బయటికి వాష్ చేయడానికి ఈ లెమన్ గ్రాస్ టీ బాగా ఉపయోగపడుతుంది.
ఇక మూడవది తీసుకుంటే క్యాన్సర్ వచ్చిన వారికి చాలా మందికి కీమోథెరపీ తీసుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. అవును. ఈ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఈ లెమన్ గ్రాస్ టీ బాగా ఉపయోగపడుతున్నది. అలాగే క్యాన్సర్ తో బాధపడే వారికి కీమోథెరపీ లేకపోయినా కొంచెం రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి కూడా ఇది బాగా పనికొస్తున్నది. ఓకే. ఇక నాలుగవ లాభం తీసుకుంటే ఈ లెమన్ గ్రాస్ టీలో స్ట్రెస్ అడాప్టోజన్స్ అనే కెమికల్స్ ఉన్నాయి. ఇవేం చేస్తాయి అంటే మనకి స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, స్టెరాయిడల్ హార్మోన్స్, కార్టిజాల్, ఎపినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్ అని. ఇవి బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ లెమన్ గ్రాస్ టీ త్రాగటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ తట్టుకోగలుగుతున్నది. దానివల్ల నష్టానికి గురి అవ్వకుండా దాన్ని తొలగించుకోవడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి, దానివల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి ఈ లెమన్ గ్రాస్ టీ బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. ఇక ఐదవ ముఖ్యమైన లాభం తీసుకుంటే మూత్రం ఫ్రీగా వచ్చేటట్టు చేయడానికి న్యాచురల్ డైరుటిక్ లాగా ఇది పనికొస్తుంది. కొంతమంది హై బీపీలు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు ఉన్నవారు, లివర్ సమస్యలు ఉన్న వారికి ఈ మాత్రలు రోజు 2 పూటలు వేసుకోమంటారు. అది వేసుకోకపోతే ఒంటికి నీరు పట్టేస్తుంది, యూరిన్ సరిగా రాదు. ఇట్లా ఆ మాత్రలు వేసుకోకుండా ఇది తాగటం వల్ల యూరిన్ ఫ్రీగా వచ్చి ఒంటికి నీరు పట్టడం కూడా కొంత తగ్గుతుంది. యూరినేషన్ బాగా వచ్చేట్టు చేస్తుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ రావటం కూడా బాగా తగ్గిస్తున్నదట. అట్లాగే యూరిన్ ఎక్కువగా ధారగా ఫ్రీగా వెళ్ళేటట్టు చేస్తున్నది కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించడానికి కూడా ఇది ఎక్కువ ఉపయోగపడుతున్నది. ఇక ఆరవ లాభం తీసుకుంటే కొంతమంది స్త్రీలకి పీరియడ్స్ రావటానికి ముందు కొంచెం కడుపు నొప్పిగా, లోపల గడిబిడిగా, అనీజీగా ఉంటుంది. వస్తే హాయిగా ఉంటుందన్నా రాకుండా ఉంటుంది. అలాంటి వారికి యూట్రస్ దగ్గర ఉన్న అసౌకర్యాన్ని తొలగించడానికి లెమన్ గ్రాస్ టీ కనుక ఉదయం ఒక కప్పు, సాయంకాలం ఒక కప్పు అట్లా తాగితే ఈ సిమ్టమ్స్, ఈ పెయిన్స్ అవి కూడా తగ్గి ఆ డిస్కంఫర్ట్ క్లియర్ అవుతుంది అనమాట. ఇది మెయిన్గా ఎందుకు అట్లా ఉపయోగపడుతున్నదంటే యూట్రస్ సెల్స్ నుంచి ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి రిలీజ్ అయ్యే కొద్దీ పెయిన్ మేలేసినట్టుగా ఇలాంటి ఎక్కువ ఉంటాయి. ఈ కాంట్రాక్షన్స్ బాగా ఎక్కువ అవుతుంటాయి పీరియడ్స్ టైంలోను, పీరియడ్స్ ముందు కూడా. కొంతమందికి ఆ ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల యూట్రస్ లో క్రాంప్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఆ పెయిన్ ని తగ్గించడానికి కారణం ఏంటంటే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ నొప్పి పెరగడానికి కారణం, ఆ క్రాంప్స్ రావడానికి కారణం. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ ని లెమన్ గ్రాస్ టీ తగ్గించేస్తుంది అనమాట. దానివల్ల పీరియడ్స్లో వచ్చే క్రాంప్స్ తగ్గించి నొప్పి లేకుండా ఫ్రీగా బ్లీడింగ్ అయ్యేటట్టు చేయడానికి లెమన్ గ్రాస్ టీ పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. ఇకపోతే డాక్టర్ గారు, మరి ఈ లెమన్ గ్రాస్ ని ఆయిల్ రూపంలో కూడా వాడుకోవచ్చు అని చెప్పారు కదా, మరి ఆ ఆయిల్ యొక్క ప్రయోజనాలు ఏంటో కూడా చెప్తారా? ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మే షాపుల్లో దొరుకుతాయి, లేదా మీరు ఆన్లైన్లోనే తెప్పించుకోవచ్చు. ఇది చాలా మంచి సువాసన. దేనికి ఉపయోగపడుతుంది అనేది నేను వరుసనే చెప్తాను. నెంబర్ 1గా బెస్ట్గా ఉపయోగపడేది దోమలు కొట్టకుండా. మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ఆయింట్మెంట్స్ చర్మానికి రాసుకెళ్తూ ఉంటాం, కొట్టకుండా ఉండాలి, అలర్జీలు వస్తాయి, మండుతూ ఉంటుందని. ఈసారి నుంచి ఆయింట్మెంట్స్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మీరు పూర్తిగా తొలగించుకోవడానికి లెమన్ గ్రాస్ ఆయిల్ ఉపయోగించుకోండి. ఆ దోమలకి తిక్క పుడుతుంది అనమాట ఈ వాసనకి. మనకే లెమన్ గ్రాస్ ఆయిల్ కమ్మట వాసన వస్తుంటుంది, దానికే తిక్క. అందుకని దోమల ఆ వాసనకి అసలు ఒంటి మీద వాలవు, వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. 1 గంటన్నర 2 గంటల సేపు పనిచేస్తుంది. దోమలు కొట్టకుండా మాత్రం ఇది బాగా పనికొస్తుంది. ఎక్కడైతే బట్టలు లేకుండా భాగాలు ఉంటాయి ఆ భాగం మీద 1-2 డ్రాప్స్ అట్లా అనుకుని ఇట్లా రాసుకోవాలి. ముఖానికి కూడా రాసుకోవచ్చు, చెవులకి. కానీ కంటి రెప్పల మీద రాయకండి, అది ఘాటుగా ఉంటుంది కాబట్టి మండుతుంది. గంటన్నర 2 గంటలు మాత్రం చక్కగా పనిచేసే మంచి మెకానిజం అని చెప్పొచ్చు. ఇక రెండవది, నోటి దుర్వాసన పోగొట్టడానికి, నోటిని ఫ్రెష్ గా ఉంచడానికి చాలా మంచిది. మౌత్ ఫ్రెషనర్ లాగా లెమన్ గ్రాస్ ఆయిల్ ని ఒక 2-3-4 చుక్కల్ని ఒక కప్పు నీళ్ళల్లో వేసేసి కలిపేసేసి ఆ నీళ్ళని మనం పొక్కిలిస్తున్నాం అనుకోండి, నోరు ఫ్రెష్ గా అనిపిస్తుంది, ఆ దుర్వాసన లేకుండా పోతుంది అనమాట. అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఇందాక చెప్పాం కదా, దంతాలు పుచ్చకుండాను ఆ బ్యాక్టీరియాలు చంపడానికి ఇది పనికొస్తుంది. పుక్కిలించడం వల్ల కూడా ఇది మంచిది. రోజుకి 2-3 సార్లు కూడా పుక్కిలించవచ్చు ఈ ఆయిల్ వేసుకుని. మూడవది, దురదలు తగ్గించడానికి ఇది చాలా బాగా పనికొస్తుంది. గజ్జల్లో దురదలు, చంకల్లో దురదలు, ఒక్కొక్కసారి రకరకాల అలర్జీల వల్ల కూడా దురదలు వస్తుంటాయి. అలాంటి వారు ఏం చేయొచ్చు అంటే ఆ ఆయిల్ ని 1-2 చుక్కలు చేతికి రాసేసి ఆ భాగాలు అట్లా అప్లై చేస్తే చాలు. ఒకే చోట డైరెక్ట్ గా అప్లై చేస్తే కొంచెం మండుతుంటుంది, అందుకని కొంచెం అట్లా అనుకుని అన్ని భాగాలకు స్ప్రెడ్ అయ్యేటట్టు రాస్తే మరి గజ్జల్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఆ బ్యాక్టీరియాలు శుభ్రంగా చచ్చిపోతాయి. అందుకని అలాంటి వాటికి ఇది రాసుకోవచ్చు. ఇది బాగా ఉపయోగపడుతుంది. నేను కూడా ప్రాక్టికల్గా చాలా సందర్భాల్లో
ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ అట్లా రాసి చూశాను అనమాట. ఓకే. ఇంకా 4వది తీసుకుంటే దెబ్బలు, పుళ్ళు, గాయాలు ఇలాంటి వాటిని మానపటానికి అద్భుతంగా ఇది పనికొస్తుంది. శుభ్రంగా ఆ భాగంలో గాలిలో ఉన్న బ్యాక్టీరియా, క్రిములకి ఎంటర్ కానివ్వకుండా కవచంలాగా అద్భుతంగా అట్లాంటి చోట ఇది పనిచేస్తుంది అనమాట. అందుకని దాని మీద 1-2 డ్రాప్స్ కావాలంటే ఇంత కొబ్బరి నూనె కలిపి కూడా రాసుకోవచ్చు, మండుతుందంటే డైల్యూట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా మనం అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. దేనికి ఇది మంచి గుణం అని చెప్పొచ్చు. ఇక 5వ లాభం తీసుకుంటేనమ్మా, ఆవిరి ద్వారా దీన్ని పీల్చడం చాలా మంచిది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా పసుపు వేసి ఆవిరి పట్టుకుంటాం కదా, లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా అందులో వేసుకుని ఆవిరి పీల్చడం వల్ల ముక్కు రొంపలు, తుమ్ములు, సైనస్ సందుల్లో కంప్లైంట్లు ఉండి ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు, కాస్త ఊపిరితిత్తులకు సంబంధించిన కఫాలు, శ్లేష్మాలు ఉన్నవారు ఈ ఆవిరిని అట్లా పీల్చుకోవటం అనేది చాలా చాలా మంచిది. రోజుకు 2 సార్లు పీల్చుకోవచ్చు అనమాట. వాళ్ళు బాగా రిలీఫ్ వస్తుంది. ఇక 6వ విషయానికి వస్తే ఆర్థరైటిస్ ఉన్న వారికి చాలా మంచిదమ్మా. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ని కాస్త మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండి అన్ని జాయింట్స్ లో నొప్పులు ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉండి రకరకాల కొంతమందికి నొప్పులు వస్తాయి, అలాంటి వారు, కండరాల నొప్పులు ఉన్నవారు కూడా నొప్పులున్న భాగంలో ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ కొద్దిగా అట్లా అప్లై చేసేసేసి ఒక 4-5 నిమిషాలు 10 నిమిషాలు ఆ భాగాలు అట్లా మర్దం చేసుకుంటూ ఉంటే ఇటుంచి కూడా కొన్ని సెల్స్ లోపలికి వెళ్ళటానికి కొంత ఆయిల్ అవకాశం ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఇక వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవడం అట్లా చేస్తే నొప్పులు తగ్గడానికి లెమన్ గ్రాస్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 7వ ముఖ్యమైన లాభం అండి, ఈ రోజుల్లో చాలా చాలా మందికి అవసరం అని చెప్పొచ్చు. నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పడుకున్న అరగంట గంట అయినా సరే నిద్ర రాదు. ఇలాంటి వారు పడుకున్న వెంటనే నిద్ర పోవటానికి ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతున్నారు. వాసన, ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ని ఆయిల్ డిఫ్యూజర్స్ కొనుక్కుని నీళ్ళల్లో ఇంత లెమన్ గ్రాస్ ఆయిల్ కలిపేసేసేసి దాన్ని గనక ఆన్ చేస్తే అది వేడెక్కి ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ఆవిరిలో వచ్చేస్తుంది అనమాట. ఆ ఆవిరి మనం పడుకున్నప్పుడు రూమ్ లో గనక పెట్టుకుంటే అది పీల్చేసరికి చక్కగా సెడేటివ్ ఎఫెక్ట్ వస్తున్నది. చక్కగా నిద్రలోకి బాగా జారుకుంటున్నారు, త్వరగా నిద్ర పట్టేస్తుంది, మనసుకు ఒత్తిడి తగ్గి ఆలోచనలు తగ్గి ప్రశాంతంగా ఉంది అనే ఫీలింగ్ కలిగించడానికి అద్భుతంగా పనికొస్తున్నదని 1991లోనే బ్రెజిల్ దేశం వారు నిద్రకి లెమన్ గ్రాస్ ఆయిల్ ఇట్లా అద్భుతంగా పనికొస్తున్నది, దాని వాసన పీలిస్తే ఎంత బాగుందని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇట్లాంటి లేని వారు కావాలంటే జేబు గుడ్డకి అది కాస్త రాసుకుని అలా పెట్టుకున్నట్టు పడుకుంటే కూడా హాయిగా ఉంటుంది అనమాట. చేతులకు రాసుకుని మధ్య మధ్యలో అట్లా అనుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా 8వ లాభం చూసుకుంటే ఎయిర్ ఫ్రెషనర్స్ లాగా లెమన్ గ్రాస్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ని కొన్ని వేపరైజర్స్ లో వేసి, అంటే నీళ్ళల్లో కలిపేసి వేపరైజర్ లో వేసి ఆన్ చేస్తే ఆ నీరు ఆవిరైపోయి ఆవిరంతా పొగ రూపంలో బయటకు వస్తుంది అనమాట. రూమ్ అంతా మంచి సువాసన వచ్చేస్తుంది. ఇక అగరొత్తులు వెలిగించుకుంటే 30 గంట అరగంటలు అయిపోతాయి. ఇది అనుకోండి ఆన్ చేసి ఉంచితే ప్రొద్దుని సాయంకాలం దాకా మంచి వాసన వస్తూనే ఉంటుంది అనమాట. ఈ వాసన గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ క్రిముల్ని, ఫంగస్ క్రిముల్ని తొలగించడానికి, ఇన్ఫెక్షన్ కారణమైన ఏ క్రిములున్నా శుభ్రంగా చచ్చిపోతాయి. ఈ లెమన్ గ్రాస్ పవర్ అట్లాంటిదన్నమాట. ఇక చివరిగా 9వదమ్మా, మన ఇంట్లో ఫినాయిల్స్ వేసి కింద నేల తుడుస్తుంటాం. ఇప్పుడు నేల తుడుచుకోవడానికి అట్లాంటి వాటి బదులుగా నీళ్ళల్లో కాస్త అన్ని చుక్కలు లెమన్ గ్రాస్ ఆయిల్ వేస్తే ఆ నీరంతా మంచి వాసన వస్తుంది. తుడిచాక కూడా చాలాసేపు మంచి సువాసన ఇల్లంతా వస్తుంది అనమాట. దీంతో నేల మీద ఉండే క్రిములు కూడా ఇట్లాంటివన్నీ కూడా శుభ్రంగా చచ్చిపోవటం జరుగుతుంది అనమాట. ఇలాంటివన్నీ లెమన్ గ్రాస్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు. మరి లోపలికి తాగటానికి ఇటు ఆకు 2 రూపాయల్లోనే మనం లెమన్ గ్రాస్ వల్ల ఫలితాలు ఎట్లాంటివి పొందొచ్చు. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పిన ఫలితాలు ఏవి మనకి ముందు తెలియకపోతే గనక ఈ రోజు లెమన్ గ్రాస్ యొక్క ఫలితాలని అలాగే ప్రయోజనాలని మనం మిస్ అయిపోయి ఉండేవాళ్ళం. మరి ఈసారి లెమన్ గ్రాస్ కనిపించినప్పుడు అదేదో గడ్డి అని అనుకోకుండా ఆరోగ్యానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి చూడండి.